అబ్రహాము పడుతున్న బాధ తన పక్కన ఉన్న భార్యకి తెలియలేదండి. అబ్రహాము గుండెల్లో ఉన్న భయము తన చుట్టుప్రక్కల ఉన్న వారికి తెలియలా. హృదయాంతరేంద్రియములను చూచుచున్న దేవుడు అబ్రహాం పడుతున్న బాధను చూచాడు. అబ్రహాము ఎందుకు భయపడుతున్నావు? మనకు కూడా ఈ రోజున చాలా రకాల భయాలు మనల్ని ఆవరించి ఉన్నాయి కదండి. ఈ కుటుంబ బాధ్యతను నేను మోయగలనా, దాటగలనా అని భయము. ఈ అప్పు నేను తీర్చగలనా అన్న భయము. ఈ వ్యాధిని నేను జయించగలనా అన్న భయము. ఈ వ్యాపారంలో నేను రాణించగలనా అన్న భయము. అయితే నీకున్న భయము నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి తెలియకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు. హృదయ ఆంతరింద్రియములను ఎరిగిన దేవుడు నువ్వు పడుతున్న బాధ, వేదన, భయమును చూస్తూ ఉన్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని అబ్రహాముతో చెప్పిన దేవుడే నీకు కూడా చెప్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడిపిస్తాను, నీ మార్గములన్నిటినీ సరళం చేస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్.